సో ఇప్పుడైతే మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం పైథాన్లో ఫర్ లూప్ మీద. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ద నేమ్ యాజ్ ఇన్పుట్. నేమ్ అనే దాన్ని ఇన్పుట్ లా రీడ్ చేసుకోవాలంట. అండ్ ప్రింట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద నేమ్ ఇన్ న్యూ లైన్. ఒక్కో క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంట న్యూ లైన్లో. దీనికి ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ కనుక స్పార్క్ అని ఇస్తే నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే, ఫస్ట్ ఎస్ రావాలంట, నెక్స్ట్ లైన్లో పి రావాలంట, నెక్స్ట్ లైన్లో ఏ, నెక్స్ట్ లైన్లో ఆర్, నెక్స్ట్ లైన్లో కే, ఇలా అవుట్పుట్ రావాలంట. అయితే దానికి ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి? ఫస్ట్ నేనైతే యూజర్ నుంచి ఇన్పుట్ డేటాని రీడ్ చేసుకోవాలి కాబట్టి, యూజర్ నుంచి ఇన్పుట్ని రీడ్ చేసుకోవడానికి నాకు తెలిసిన ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ తెలుసు. సో యూజర్కి నేనైతే ఎంటర్ నేమ్ అనే ఒక ప్రాంప్ట్ని పంపిస్తాను. సో రీడ్ చేసిన తర్వాత నేనైతే అది ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేమ్ అనే ఒక వేరియబుల్ లోపల యూజర్ నేమ్ని స్టోర్ చేసుకుంటా. ఇప్పుడైతే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఫస్ట్ ఏమో ఈ ఎలిమెంట్ వచ్చి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఎలిమెంట్ వచ్చి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఎలిమెంట్ వచ్చి ఏ అనే క్యారెక్టర్ ఎలిమెంట్ వచ్చి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ అనే క్యారెక్టర్ ఎలిమెంట్ వచ్చి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ కే అనే క్యారెక్టర్ ఎలిమెంట్ వచ్చి ప్రింట్ అవ్వాలి. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నా స్ట్రింగ్ అనే ఈ సీక్వెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నేను సపరేట్గా తీసుకొని ప్రింటింగ్ అనే ప్రాసెస్ చేసి మూవ్ ఆన్ అవ్వాలంట. సో నాకైతే ఒక విషయం తెలుసు ఏంటంటే, నా దగ్గర ఉన్న సీక్వెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ప్రాసెస్ చేయడానికి నేనైతే యూజ్ చేసే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటంటే ఫర్ లూప్. సో ఇప్పుడైతే నేను ఫర్ లూప్ వాడదాం అని చూస్తున్నా. సో ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని వాడుకుంటున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద సీక్వెన్స్ని రిట్రీవ్ తీసుకొని నేను ఏదో ఒక ప్రింటింగ్ అనే ప్రాసెస్ని ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ సినారియోలో ఫర్ లూప్ అనేది వాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ లూప్ అనేది డిజైన్ చేసింది ఏంటంటే ఇలా సీక్వెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని రిట్రీవ్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో ఇప్పుడైతే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని రిట్రీవ్ చేసుకుంటున్నా. ఫర్ ఈచ్ ఎలిమెంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. లేకపోతే మనం కావాలంటే ఐ అనే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ నేమ్ నేనేం చేయాలి, జస్ట్ ప్రింట్ దట్ వాల్యూ ఆఫ్ ఐ. సో ఇప్పుడైతే నేను రన్ చేస్తున్నాను. సో ఇదైతే నా నేమ్ అని అడుగుతుంది. స్పార్క్ అని నేమ్ ఇచ్చా. ఇక్కడ చూసుకుంటే నాకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టు ఏదైతే నేమ్ ఇచ్చానో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ న్యూ లైన్లో ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఇంకో నేమ్ ఇస్తా, బీటెక్ స్పార్క్ అని నేమ్ ఇస్తున్నా. ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది అగైన్ రన్ చేసి చూస్తున్నా. ఇక్కడ చూసుకుంటే నాకు వర్క్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ న్యూ లైన్లో ప్రింట్ అయింది. ఈవెన్ నాకు ఈ స్పేస్ కూడా బిట్వీన్ దిస్ బీటెక్ అండ్ స్పార్క్ ప్రింట్ అయింది, చూసారా? సో నాకైతే ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థమైంది. ఇలాంటి కేసులో ఏదన్నా ఒక సీక్వెన్స్ ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఏదైనా సర్టెన్ ప్రాసెస్ చేయాలి అనుకునే సిచ్యువేషన్లో మనం ఈ ఫర్ లూప్ అనేది వాడుకుంటాం. సో మా వీడియో అయితే వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై యువర్ డౌట్స్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆన్ ఫర్ లూప్.